హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది మీ ముఖ చిత్రాలు ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి? అమ్మయ్య మొత్తానికి అయిపోయింది అనిపించిందా? లేదు లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ బాగున్నాయి బ్రో, లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది, ఎమోషనల్గా అనిపించిందా? బిగ్ బాస్ 9 పైన మీ స్పందన ఏంటి? ఇంకో 2 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది, ఎటువంటి బజ్ కూడా లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయని శ్రీముఖి అక్క గారు చెప్పారు కదా, వాళ్ళు రికార్డు అయినవి. సో శుక్రవారం రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా చెక్ చేయండి, ఓపెన్ అయి ఉంటుంది. సో మీరు అది పట్టుకొని మీరు ఈరోజు క్లోజ్ అయిపోయింది అనుకోకండి. సో ఫ్రైడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రైడే చెప్పాను కదా 11 o'clock 11:59 వరకు ఉంటుంది. ఓకే, అది మ్యాటర్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఇప్పుడు కూడా మీరు సమయం ఆసన్నమైంది అనుకోండి, ఆసన్నమైంది కాదు అయిపోయింది అనుకోకండి. అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తుంది కదా, అది కూడా చెప్తా, టాప్ 6 టాప్ 5 అని. బట్ స్టిల్ నెవర్ లూజ్ హోప్. ఓట్లు అయితే గుద్దుకోండి, ఇంకొక రోజు అయితే ఉంది, లాస్ట్ రోజు. ఇంక మొదలు పెడదాం. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏందిరా అంటే, అగ్ని పరీక్ష అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది, కానీ మనకు మొదలైంది, ఎస్పెషల్లీ రివ్యూర్లకి. ఇంకా షో స్టార్ట్ అవ్వగానే ఇంకా దిబిడే. ఎందుకంటే వాళ్ళైనా అట్లీస్ట్ 7-8 అవర్స్ పడుకుంటారు, కానీ మాకు వచ్చేసరికి 4-5 గంటలే పడుకునేది. అట్లీస్ట్ ఒక్కొక్కసారి అయితే 3-4 గంటలే. ఎందుకంటే వాళ్ళు పడుకోవాలి, పడుకున్నంత వరకు రికార్డ్ అయింది, మళ్ళీ రివ్యూ చేసి పడుకునేసరికి 5 అవుద్ది, మళ్ళీ 10కి లెగాలి ఆర్ 9కి లెగాలి. సో అగ్ని పరీక్ష మాకు స్టార్ట్ అయినట్టు, ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ జనాలకు స్టార్ట్ అయినట్టు. చూద్దాం, ఎంత బజ్ లేకుండా హైప్ లేకుండా స్టార్ట్ అవుతుంది కాబట్టి హిట్ అవ్వచ్చేమో, ఏమో. మరీ ఆప్టమిస్టిక్గా మాట్లాడుతున్నానా? ఏమో చెప్పలేం, ఏ పుట్లో ఏ పాము ఉంటుందో. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 6 అనుకుంటున్నారంట, ముందు యాక్చువల్గా 5 అనుకున్నారు, బట్ 6 అనుకుంటున్నారంట. 6లో 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు అనుకుంటున్నారంట. 2 అమ్మాయిల్లో కన్ఫ్యూజన్ ఏం లేదు వాళ్ళకి. ఒకటి శ్రీజ గారు, ఒకటి ప్రియా గారు. ఎవరినో ఓటు ద్వారా పంపుతారో, ఎవరు జడ్జిల ద్వారా పంపుతారో వాళ్ళ ఇష్టం. మోస్ట్లీ ఓట్ల ద్వారా శ్రీజ గారిని పంపుతారు, ఎందుకంటే ఆమె ఉన్నారు ఓటింగ్లో టాపు. శ్రీజ గారు, శ్రేయ అనేస్తేనేమో ఈ 2 పేర్లు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ప్రియా గారిని త్రూ జడ్జి పంపుతారు, ఏ జడ్జి పంపుతారో మనకు తెలియదు. గ్రాండ్ లాంచ్ రోజు వీళ్ళందరూ వస్తారు, మళ్ళీ ఈ 13 మెంబర్స్ని రమ్మంటారు, 15 పేర్స్ అవన్నీ వాళ్ళకి చెప్పారులేండి ఆల్రెడీ. సో వీళ్ళతో పాటు వీళ్ళు 3 కూడా వస్తారు. శ్రీమిక వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు 3 వస్తారు. వీళ్ళు 3 వచ్చి జడ్జిలు కూడా ఒక్కొక్కరు సెలెక్ట్ చేస్తారు. అక్కడ సాటర్డే జరుగుద్ది షూట్, మనకి సండే చూపిస్తారు, బట్ సాటర్డే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వీళ్ళు 3 సెలెక్ట్ చేస్తారు, అండ్ ఓటింగ్ ద్వారా 3. ఇందాక చెప్పాను కదా, 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలు వాళ్ళు. అబ్బాయిలు వచ్చేసరికి 4. ఒకటి మాస్క్ మ్యాను, ఇంకొకటి వచ్చేసరికి మనీష్, ఇంకోటి వచ్చేసరికి మాస్క్ మ్యాను, హరీష్, ఎవరో పేర్లు మిస్ అవుతున్నాను. మాస్క్ మ్యాన్, హరీష్ అండి. మనీష్. 2 పవన్ కళ్యాణ్లో ఎవరో ఒక పవన్ కళ్యాణ్ రావచ్చంట టాకు, బట్ నాగప్రశాంత్కి తక్కువ ఉంది అంటున్నారు మళ్ళీ ఛాన్స్. ఆర్ 2 పవన్ కళ్యాణ్ అయినా రావచ్చు అంటున్నారు. సో గట్టిగా వినిపిస్తుంది, చెప్పేస్తాను లాగానే. 2 పవన్ కళ్యాణ్ అంటున్నారు, మనీష్, హరీష్ అని చెప్తున్నారు. నాకెందుకు 2 పవన్ కళ్యాణ్లో ఒక్కలే వస్తారు, ఇంకొకరు ప్లేస్లో మనీష్ వస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 ఎపిసోడ్లో ఆయన గ్రాఫ్ పైకి వెళ్ళింది, అండ్ ఈరోజు కూడా మంచిగా అనిపించింది. ఆయన స్పీచ్ కూడా ఆయనే చెప్పాడు, 5 రోజులు ప్రిపేర్ అయ్యాడంట, ఎప్పుడు ఓటో పిల్ల వస్తే చెప్దాం అన్నట్టు. అందుకే అన్న నెవర్ లూజ్ హోప్. ఏమో నాగా కూడా రావచ్చేమో, బట్ బయట సమాచారం అంతే. ఇదే లెజిట్ అంటే తెలియదు, బట్ కౌంట్ అయితే 6 అనుకుంటున్నారంటే 2 గర్ల్స్ 4 బాయ్స్. మీ ఓట్లు అయితే గుర్తిసుకోండి, సమాచారం మాత్రం అని చెప్తున్నాను, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. మీ ఓట్లు మీరు మాత్రం వేసుకోండి, ఎవరికైనా సరే. అది ఇంకా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లు అంటారా? యాజ్ ఆఫ్ నో 9 మెంబర్సే తెలిసారు. నాకు తెలిసి 9 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 6 పంపుతున్నప్పుడు వీళ్ళు మల్టిప్లై చేస్తే డబల్ అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా 12 అనుకుంటున్నా. సో 12 + 6 18. ఆల్రెడీ 2 కొంపలు పెట్టారు కాబట్టి 9 vs 9 చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. 18 మెంబర్స్ వెళ్తారు అనుకున్నా నేను, మరీ 15 మెంబర్స్ అనుకోవట్లేదు. ఒకవేళ 15 మెంబర్స్ అయితే ఇంకా మీరు సోషల్ మీడియాలో విన్నారు కదా, అందరూ చెప్తుంది ఆ 9 మెంబర్సే, అందులో మార్పు చేర్పు లేదు. బట్ బిగ్ బాస్ టీం నుంచి వచ్చిన ఇన్ఫో, హై లెవెల్ ఇన్ఫో ఏందిరా అంటే, ఒక సరైన కంటెస్టెంట్లు 2-3 మనం షాక్ అవుతాం. ఇప్పుడు వరకు రివీల్ అవ్వలేము లేములు. మోస్ట్లీ శనివారం షూట్ అయిపోద్ది కాబట్టి రేపు కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని డ్యాన్స్ ప్రాక్టీసులు చేయడాలు లాస్ట్ మూమెంట్లో అట్లీస్ట్ రేపు నైట్కైనా తెలిసిపోతుంది, ఆర్ శనివారంకైనా తెలిసిపోద్ది. అది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. అట్లీస్ట్ 2 సరైన వాళ్ళు వస్తున్నారు. ఆ పేర్లు ఇప్పుడు వచ్చి ఏ రివ్యూలు చెప్పలేదు, ఏ పేజీల్లోని రాలేదు. చూద్దాం. నేనైతే
నాకైతే దాని మీద ఇంకా బిలీఫ్ అయితే ఉంది, ఒక సరైన స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఇద్దరు తెస్తున్నారు అని. చూద్దాం. ఇది బిగ్ బాస్ కాన్సెప్ట్. మీకు మిగిలినవన్నీ తెలుసు కదా. శివాజీ గారు బజ్ హోస్ట్ అండ్ హౌస్ టూర్ జరగబోతుందంట. ఆ ప్రోమో రేపు రావచ్చు. అది అమర్దీప్, ప్రియాంక అండ్ విష్ణుప్రియ గారు చేస్తున్నారంట. సో వీళ్ళు ముగ్గురు హౌస్ టూర్, అంటే హౌస్ ఎలా ఉందో మనకు చూపిస్తారు. 2 కొంపలు 6 కంటైనర్ అంటున్నారు. ఇవన్నీ ఎందుకు రేపే తెలిసిపోతుంది. అది మనకి ప్రోమోలో వేస్తారు. సో దట్ ఎక్సైట్మెంట్ వస్తుంది. తర్వాత నాగార్జున గారి ప్రోమో కూడా రావచ్చు చిన్నది. సో దట్ టీవీ వ్యూవర్స్కి ఆ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలియటం లేదు బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం వస్తుందని. ఈ బజ్ క్రియేట్ చేస్తారన్నమాట. రేపు ఎల్లుండు ఇంకా ఆదివారం వస్తుంది. మన రివ్యూలు ఎలాగో మనం ఎలాగో ఫ్రీ మార్కెటింగ్ చేస్తాం కాబట్టి మా సాధ్యమైనంత మేము పుష్ చేస్తాం. సో మీరు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఎంతవరకు ఎక్సైటెడ్గా ఉన్నారు అనేది. ఎందుకంటే అంత సొల్లు చెప్తున్నా ఎపిసోడ్ రివ్యూ చెప్పకుండా అంటే లాస్ట్ కదా, మనం మెయిన్ ఇవే మాట్లాడుకోవాలి. ఎంత చేస్తుంది, ఇంత అర్ధరాత్రి పూటలు రివ్యూలు చెప్తుంది, మీరు ఎంత అర్ధరాత్రి పూటలు టైం కేటాయి చూస్తుంది, దేనికోసం ఇదంతా బిగ్ బాస్ కోసమే కదా. సో అవి ఇంపార్టెంట్ అనిపించి చెప్తున్నా. ఈరోజు షో వచ్చేసరికి ఏం లేదు, టాస్కులు సేమ్ టాస్కులు అలాగే కంటిన్యూ అయ్యి, ఆ టాస్క్ మెయిన్ టాస్క్ ఏదైతే పెడుతున్నారో వర్తి అన్వర్తి కదా, కాసేపు పక్కన పెడితే ఏ టాస్క్లు అయితే పెడుతున్నారో అది ఎవరికి లక్ ఉంటుందంటే చివరి ఎవరు ఉంటారో వాళ్ళకి లక్. ఏసీడీసీ వాళ్ళు విన్ అయ్యారు అనుకోండి, మొత్తం అంతా రాజ్యం వాళ్ళకి వచ్చేస్తుంది. సో చెప్తున్నాను కదా, లక్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. అండ్ వీళ్ళలో పెట్టిన టాస్కులు కూడా లక్ గేమ్లో ఉన్నాయి ఆల్మోస్ట్. సో దీని గురించి మనం ఏం మాట్లాడతాం, జస్ట్ ఎవరు విన్ అయ్యారో ఎవరు లూజ్ అయ్యారో మాట్లాడదాం. అలా మధ్యలో వర్తి అన్వర్తి కూడా చెప్పారు. కామెడీ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్లకు అన్వర్తి ఇచ్చారో వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, పవన్ కళ్యాణ్ కల్కికి ఇచ్చినట్టు ఉన్నాడు అన్వర్తి అని. కల్కి చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అలాగే ఇంకోటి ఎక్కడో జరిగింది ఇలాగే. డిమాండ్ పవన్కి ఎవరు ఇచ్చారు, కల్కి ఇచ్చినట్టుంది. డిమాండ్ పవన్ చేతిలో కల్కి ఓడిపోయింది. సో ఎవరైతే నువ్వు అన్వర్తి అన్నావు, సేమ్ మాస్క్ మ్యాన్ కూడా అలాగే జరిగినట్టుంది. కరెక్ట్ మీ ఇఫ్ రాంగ్. బట్ చెప్పారు కదా లక్ టాస్క్లు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఆ వర్తి పాయింట్లు సేమ్ ఆల్మోస్ట్ అందరూ టెంప్లెట్ ఆన్సర్లు ఇచ్చారు, ప్రిపేర్ అయినట్టున్నారు. నేను చెప్పినట్టే ఐ విల్ లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, పాజిటివ్గా ఉంటా, టఫ్ ఫైట్ ఇస్తా, వాకల్గా ఉంటా, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ పెడతా, మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, పడిపోయినా లెగవాలి. ఇవే అన్వర్తికి వచ్చేసరికి కొన్ని పాయింట్లు చెప్పారు, ఆ పాయింట్లు కవర్ చేద్దాం. ఇంకా నిన్న ఎప్పుడైతే గేమ్ పాస్ చేశారో ఎవరో మన మాస్క్ మ్యాను, దివ్య నిఖిత గారు, వీళ్ళిద్దరికీ టాస్క్. ఇది ప్యూర్ లక్ టాస్క్. 2 పోల్ల టవర్లా పెట్టారు. వాళ్ళ ముందు ఒక బాక్స్ ఉంది, వాళ్ళకి కనబడుతుంది, మనకు కనబడుతుంది, ఫ్రంట్ వ్యూ ఉంటుంది. అందులో 2 టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బాల్స్, ఒకటి గ్రీను ఇంకోటి పింక్. వీళ్ళు చూస్ చేసుకోవాలి. మాస్క్ మ్యాన్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంకా ఆబ్వియస్లీ ఆమెకు పింక్. 1 by 1 వెళ్తారు. ఫస్ట్ ఒకరు మాస్క్ మ్యాన్ గ్రీన్ వచ్చేసింది అనుకుంటే ఆ టవర్లో వేసేయాలి, మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుంది. పింక్ వస్తే డ్రాప్ అయిపోవాలి. అలా ఫస్ట్ ఎవరిదైతే టవర్ ఫిల్ అవుతుందో వాళ్ళు విన్నర్. ఇందులో ఏముంది, ఇందులో స్ట్రాటజీ లేదు, గీటజీ లేదు. మహా అయితే నాకు పింక్ వచ్చేసినప్పుడు ఆ పింక్ వేసి లానేస్తాను, అది ర్యాండమ్గా షఫల్ అవుతాను తప్ప. బట్ ఎండ్ ఆఫ్ దట్ ఇట్స్ ప్యూర్ లక్ గేమ్. ఈ లక్ గేమ్లో ఫస్ట్ ఇనీషియల్గా ఆమెకు బాగా వచ్చే బాల్స్ ఎవరికి, దివ్య నిఖిత గారికి మన మాస్క్ మ్యాన్ లాస్ట్లో దొలగొట్టేశాడు. ఇంకంతే, మాస్క్ మ్యాన్ విన్ అయ్యాడు. బట్ ఇందులో మనం మాస్క్ మ్యాన్ని లేపాల్సింది, ఈవెన్ తగ్గించాల్సింది ఏం లేదు. ఇట్స్ ఎ ప్యూర్ లక్ గేమ్. అది ఆమె కూడా క్లియర్గా చెప్పారు దివ్య నిఖిత గారు. మెరిట్ వల్ల నేను పోతే ఫీల్ అవుతాను కానీ లక్ వల్ల పోయినప్పుడు నేను ఫీల్ అవునని. అండ్ ఈ మనిషి కూడా చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. సో ఇద్దరు విన్ అయినట్టు నా ప్రకారం. ఏదో ఇంకా లాస్ట్ డే కాబట్టి అలాంటి టాస్క్లు పెట్టారు. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాడు, ఆమె వెళ్ళిపోయారు. సో మాస్క్ మ్యాన్ విన్ అయ్యాడు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ ఎవరు సెలెక్ట్ చేస్తారంటే, ఈ రూలే నచ్చలే. మాస్క్ మ్యాన్ బ్రేక్ తీసుకుంటున్నాడు. రూల్ ఎలా ఉండాలి, బ్రేక్ తీసుకునే పర్సన్ని సెలెక్ట్ చేయకూడదు. బట్ మళ్ళీ బ్రేక్ తీసుకున్న పర్సన్ని నెక్స్ట్ ఎవరు ఆడతారు, పీకే ఛాన్స్ ఇస్తే పీకే మాస్క్ మ్యానే సెలెక్ట్ చేస్తారు. ఇంకా బ్రేక్ అర్థమేముంది చెప్పండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకు ఇందులో చాలా రూల్స్ పాటించలేదు లేని కానీ. సో పవన్ కళ్యాణ్ మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు గేమ్ ఏంటంటే, బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ ఫ్లిప్ చేయాలి. తెలుసు కదా, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తెగ చూస్తారు. ఫ్లిప్ చేసినప్పుడు కూడా మళ్ళీ అది అలాగే నిలబడాలి. అలా 5 సార్లు ఫస్ట్ ఎవరైతే ఫ్లిప్ చేస్తారో అక్కడ ఒక 5 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసినప్పుడు అలా కిందకి తేవాలి. అది ఏం పెద్ద పంచి కాదు. మ్యాటర్ ఏంటంటే, బాటిల్ 5 సార్లు ఫస్ట్ ఎవరైతే ఫ్లిప్ చేస్తారో వాళ్ళు విన్నరు. పవన్ కళ్యాణ్ చాలా సునాయాసంగా విన్ అయ్యాడు. మాస్క్ మ్యాన్ ఒక్కటి చేసే లోపల పవన్ కళ్యాణ్ 5 చేశారు. సో పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడు. సో రాజ్యం అంతా ఇంక పవన్ కళ్యాణ్కి వచ్చింది. రాజ్యం అంటే వాళ్ళు చెప్పారు కదా కాన్సెప్ట్, అక్కడ ఏ రాజ్యం లేదు, బొక్క లేదు. సో పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడు. సో ఇక్కడ కూడా మాస్క్ మ్యాన్లో మనం అప్రిషియేట్ చేయాల్సింది, చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. స్పోర్టివ్నెస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్, అనుష. తర్వాత ఈ గేమ్ పేరు ఏంటంటే, అక్కడ 3 సూదులు ఉన్నాయి. చిన్న సూది, మిడ్ రేంజ్ సూది, పెద్ద సూది. అక్కడ థర్డ్ ఉంది. ఆ థ్రెడ్ పెద్ద సూది నుంచి మిడ్ రేంజ్ సూదికి, ఆ బొక్కల్లో ఆ సూది కన్నం ఉంటుంది కదా, ఆ మిడ్ రేంజ్ సూది నుంచి చిన్న సూదికి పెట్టాలి. ఎవరైతే ఫస్ట్గా పెడతారో వాళ్ళు విన్నర్. చూడడానికి ఈజీ ఉంటుంది అంటే ఫోకస్ ఇంపార్టెంట్ కదా. ఆ చిన్న సూదిది కన్నం చాలా చిన్నది. ఎందుకంటే అనూష గారు ఫస్ట్
ఫస్ట్ 2 సూదులకి ఆమె పెట్టేస్తారు, బట్ మూడోది పెట్టలేకపోతారు ఎందుకంటే ఆ కన్నం చిన్నది. బట్ పవన్ కళ్యాణ్ లేట్గా మొదలుపెట్టినా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. వీ షుడ్ అప్రిషియేట్, అక్కడ ఫోకస్ అనేది ఇంపార్టెంట్ కదా. సో అలా అనుష గారు ఓడిపోతారు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. సో పవన్ కళ్యాణ్ ఇంకా విన్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ అక్కగారు మధ్యలో సత్యదేవ్ గారు వచ్చారు, ఆయన టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. మహా డైరెక్టర్ కేర్ ఆఫ్ కంచరపాల్ ఉంది సారీ, మంచి వర్తి డైరెక్టరు. టీజర్ కూడా బాగుంది, ఆయన కూడా మంచి మోటివేషనల్ డైలాగ్ చెప్పి వెళ్ళిపోయారు. సో వర్తి టాస్క్ వచ్చేసరికి ప్రియా ఎందుకు వర్తి అంటే చెప్పాను కదా, ఈఎంఐ అని కదా, ప్రతి ఒక్కరు ఒక టెంప్లెట్ ఫిక్స్ అయ్యి వచ్చారు. నేను అన్ని టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేస్తాను, ఎక్కడైనా కాదు ఎక్కడైనా సరే. బిగ్ బాస్ హౌస్లో కూడా నా మిస్టేక్ల నుంచి నేను నేర్చుకొని సరిదిద్దుకుంటాను, నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తానని అని చెప్పారు. అన్వర్ది ఎవరంటే శ్రేయ అని చెప్పి మంచి పాయింట్లు చెప్పారు కొన్ని. షీ ఈజ్ ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్, అది కొంచెం కరెక్ట్ అనిపించింది ఓవరాల్గా 15 ఎపిసోడ్లు చూస్తే. ఇక్కడైతే గైడెన్స్ ఉంది కానీ అక్కడ గైడెన్స్ ఉండదు కదా. ఇక్కడ కొంచెం అయితే ఎక్స్ట్రా పుష్ ఉంది, శ్రేయ గారు ఒప్పుకోవట్లేదు కానీ ఎక్స్ట్రా పుష్ ఉంది. ఎక్స్ట్రా క్వశ్చన్ మీకు బిగ్ బాస్ హౌస్లో ఉండదు. బిగ్ బాస్ హౌస్లో మనకు పక్కన తెలిసినోడే వెనక గొయ్యిదా వేస్తాడు. సో అలాంటప్పుడు అందుకే అన్నది ఆమె ఇన్నోసెంట్, గేమ్ వర్కౌట్ అవ్వదని చెప్పి అది యాప్ట్. ఆమె ఒప్పుకోలేదులేండి, సెకండరీ. సో నీకు ఇక్కడ ఏదైతే ఎష్యూరెన్సో రీఎష్యూరెన్స్లో దొరుకుతుందో అది మీకు అక్కడ దొరకదు. సో ఈమె వర్త్ కాదనిపిస్తుంది అని చెప్పారు. పర్ఫెక్ట్ పాయింట్. ఈమె ఒప్పుకోరు నేను అలా అయితే నేను ఎలా విన్ అయ్యారని చెప్పి. బట్ ఈమె సోలో గేమ్ ఏం విన్ అవ్వలేదు కదా, అది కూడా టీమ్ గేమ్ కదా. సో ఓవరాల్గా నాకు కరెక్ట్ మంచి పాయింట్లో పెట్టారు ప్రియా గారు రిగార్డింగ్ శ్రేయ అన్వర్తి బోర్డ్ అని నాకు అనిపించింది. మీకే అనిపించింది చెప్పండి. తర్వాత దివ్యానిక్త గారిని పిలిస్తే దివ్యానిక్త గారు ఆమె ఎందుకు వర్తియో ఆమె ఒక 5 పారామీటర్స్ లాంటివి చెప్తారు. మెంటల్ స్టెబిలిటీ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, అనలిటికల్ థింకింగ్ ఉంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి మంచిగా. నిజమే, ఫిజికల్గానే కాదు ఇవి కూడా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వాలంటే, కాంపిటీషన్ అంటే టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని చెప్పి ఆమె చెప్పారు. బాగా అనిపించింది, ఆమెకు నిజంగానే ఉన్నాయి. అన్వర్తి వచ్చేసరికి మాస్క్ మ్యాను. ఈమె నాకు తెలిసి ఈమె మాస్క్ మ్యాన్ని అటాక్ చేస్తే మంచి ఫుటేజ్ వస్తుంది అని చెప్పినట్టే అనిపించింది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అన్వర్తి ఎలా అవుతాడు అని నిన్నే చెప్పాను కదా, అన్ని విషయాల్లోనే మంచి ఏమంటారు ప్రతిభ చూపించాడు. సో ఇవేం చెప్తున్నారంటే మీరు రియల్ కాదనిపిస్తుంది, మేడప్ పర్సనాలిటీ అనిపిస్తుంది, మీరు బయట ఇలా ఉండరు అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది రియల్ కాదనుకున్నా కూడా పర్లే, షోకు వర్కౌట్ అవుతుంది కదా. ఆయన ఏమంటాడంటే ఆయన ఎలాగో ఒప్పుకోడు, నేను ఎంతే స్క్రిప్ట్ ఏం రాసుకోలేను కదా అంటాడు. ఆయన కాసేపు ఆయన వర్షన్ పక్కన పెడితే నేనేమంటానంటే ఒకవేళ రియల్గా ఉన్నా అన్రియల్గా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఏదైతే నేచరు లేకపోతే నువ్వు ఏదైతే గేమ్ నువ్వు చూపిస్తున్నావో అది క్లిక్ అయితే చాలు కదా, అది ఇంపార్టెంట్. అందరూ రియల్గా ఉంటారని లేదు, రియల్గా ఆడినోళ్ళే విన్నర్ అయ్యారని కూడా లేదు కదా, నువ్వు సింక్ అయిపోవాలి. సో ఆ పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించలేదు నిఖిత గారిది, ఇంత లాజికల్ థింకింగ్ ఉంది నిఖిత గారికి. తర్వాత అనుష ఆమె వర్తి గురించి ఏమో చెప్పారు కానీ ఇప్పుడు ఎవరిని మనం ఏం హార్ష్గా క్రిటిసైజ్ చేయలేం, కానీ ఆపర్చునిటీస్ ఆమెకు వచ్చాయి బట్ సరిగ్గా గ్రాప్ చేసుకోలేరు అనిపించింది. బట్ ఆమె సైడ్ గురించి ఆమె వర్తి గురించి చెప్పారు, ఫార్మాట్ని ఎలా అర్థం చేసుకోలేదు, నవ్ టు నర్వ్ ఇవన్నీ చెప్పారు. కానీ అక్కడ ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ అక్కడ డేటా ఏం చూపించట్లేదు. బట్ ఆమె టెంప్లెట్ ఆన్సర్లు అయితే ఆమె ఇచ్చారు. అన్వర్తి వచ్చేసరికి డిమాండ్ పవన్ మంచి పాయింట్లు చెప్పారు మేడం. ఇక్కడ గేమ్ ఫార్మాట్ తనకు అర్థం కావట్లేదు, ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూరు చూపిస్తాడంటే ల్యాగ్, సరిగ్గా చెప్పలేడని, కౌంటర్లు సరిగ్గా ఇవ్వలేడు, ఒకళ్ళు కాకుండా ఒక ఇద్దరు మీద పడిపోతే అంతే కథం, మీకు టాటా బాయ్ బాయ్ అని. అంటే ఆమె చెప్పబోయేది ఏంటంటే ఈ అబ్బాయికి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ లేదు, లాజికల్ థింకింగ్ లేదు, ఈ కమ్యూనికేషన్లో వీక్గా ఉన్నాడు, పర్సనాలిటీ అంటే సరిపోదు అని ఆమె చెప్తున్నారు. పర్ఫెక్టే, ఎందుకంటే ఈ అబ్బాయి టాస్క్లు బాగా ఆడతాడేమో, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, బట్ ఈ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం తక్కువ ఉంది, అది ఒప్పుకోవాల్సిందే. ఆ అబ్బాయి ఒప్పుకోడు కానీ బట్ అది కరెక్ట్. ఐ గేవ్ మై లెవెల్ బెస్ట్, నేను ప్రతి పాయింట్ వ్యాలిడ్గా మాట్లాడుతున్నారు. కానీ ఏమో ఆయన మాట్లాడింది ఇక్కడ మరి మనకి చూపించలేదేమో, అని చూపించిన దాంట్లో అయితే అది తగ్గింది లేదు. నెక్స్ట్ వచ్చేసరికి దమ్ము గారు వర్తిది చించేశారు. జడ్జిలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు, ఎందుకంటే దమ్ము శ్రీజాకి స్ట్రైట్ అవే రాగానే ఇరిటేషన్ ఫీలే రెడ్ అభిజిత్, తర్వాత కాసేపు మాట్లాడితే బిందు మాధవి గారు ఇరిటేషన్ ఫీలే అసలు వర్దే కాదని చెప్పేసి రెడ్ నవదీప్ అని ఛాన్స్ ఇచ్చారు. ఆమె ఏం చెప్పారంటే ఎవరైతే నాకు రెడ్లు ఇచ్చారో వాళ్ళే నేను సూపరు తోపు తురుము అని చెప్పి మేము రాంగ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు, అక్కడే నేను విన్ అయ్యాను. లైక్ అభిజిత్ గారు మొన్న చెప్పారు, బిందు మాధవి గారు ఇందాక చెప్పారు అని చెప్పి అయిపోయింది కథం, టాటా బై బై. ఇంకా అంతకు మించి ఎవరైతే నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు నాట్ డిజర్వ్ అన్నారో అలాంటి జ్యూరీ మెంబర్సే శ్రీజ గారిని అలా అప్రిషియేట్ చేశారు సెవరల్ ఇన్స్టెన్సెస్లో, ఒక ఇన్స్టెన్స్ కూడా కాదు. ఇంకా దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఏది, ఇవి ఎలాగో మంచిగా వొకాబులరీ ఉంది, మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి చాలా గట్టిగా చెప్పారు, మంచి బీజిఎం కూడా వేశారు. అండ్ షీ ఈజ్ ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ టు ఎంటర్ బిగ్ బాస్ సీజన్ 9 అకార్డింగ్ టు మీ.
అది ఇదే మ్యాటర్ పీరియడ్. అక్కడికి వెళ్ళాక వేరు, తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఇక్కడ మనం అక్కడ తేగకూడదు ఒపీనియన్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత డే 1 నుంచి వేరు. ఆ రోజు ఏ కంటెస్టెంట్ ఎలా ఆడాడో దాన్ని బట్టే ఉంటుంది. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే నన్ను అడిగితే శ్రీజ గారు పర్ఫెక్ట్ నెంబర్ 1. ఉన్ని 15 మందిలో 13 మందిలో అయితే నెంబర్ 1 ఎలిజిబిలిటీలో నెంబర్ 1 నన్ను అడిగితే దమ్ము శ్రీజ గారు. అంతే ఇప్పుడు మర్చిపోయారు. ఆ పాయింట్ నాకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే శ్రీజ గారు చెప్తారు కదా, వీళ్ళు నేను అన్ఫిట్ అన్నారు, అన్డిజర్వ్డ్ అన్నారు, రెడ్లు ఇచ్చారని చెప్పి. నేను ఆమె ప్రోమో రివ్యూ కానీ ఆ ఎపిసోడ్ రివ్యూ, ఆడిషన్ ఎపిసోడ్ రివ్యూ అప్పుడు నేను చాలా ఇరిటేషన్ ఫీల్ అయ్యాను, చిరాగ్గా ఫీల్ అయ్యాను. ఇలాంటి క్రింజ్ కంటెస్టెంట్ నాకు చిరాకు అనిపించాను. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నాను. నాకు అసలు వర్కౌట్ అవ్వదు, ఇవి కానీ వెళ్తే చాలా నెగిటివిటీ వస్తుంది, ఇవన్నీ చాలా చెప్పాను. అది ఆ రోజు. బట్ నేను కూడా రాంగ్ అనే కదా, ఎందుకంటే ఆ రోజుకి అలాగే అనిపించింది, చాలామందికి అలా అనిపించింది. బట్ మా అలాంటి వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశారు కాబట్టి ఆమె బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో వరకు అయితే ఆమె 100% సక్సెస్ఫుల్ అయ్యారు. ఎస్, ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు నేను రాంగ్ అని ప్రూవ్ అయినా కూడా పర్లేదు, షో బాగుండాలి, మంచి కంటెస్టెంట్లు వెళ్ళాలి. సో ఆమె అయితే వర్తీ క్యాండిడేట్. ఎందుకు ఎంతసేపు చెప్తున్నానంటే వర్తీ క్యాండిడేట్ల గురించి ఎక్కువసేపు మాట్లాడవచ్చు, తప్పులేదు. అన్వర్తీ వచ్చేసరికి ఆమె శ్రేయాన్ని సెలెక్ట్ చేశారు. ఆమె నాకు క్లోజే, బట్ ఎక్కడో కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంది, హౌస్కి సెట్ కాదేమో అని. పర్ఫెక్ట్ ఒప్పుకోవాల్సింది, ఆమె ఒప్పుకోవట్లేదు, బట్ ఒప్పుకోవాలి. మళ్ళీ టాస్క్ రెజ్యూమ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కల్కిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు, మేబీ ఇది ఉందేమో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అబ్బాయికి, ఈ అమ్మాయి నాకు అన్వర్తీ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం గెలిపించి చూపిద్దాం అన్నట్టు. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ కల్కికి ఇచ్చాడు, కల్కి పవన్ కళ్యాణ్కి ఇచ్చింది, సారీ గుర్తు రావట్లేదు. సో అక్కడ ఏమంటారు, గ్లాసెస్ ఉన్నాయి, గ్లాసెస్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ బాల్స్ ఉన్నాయి. 2 చేతులతో ఇలా స్వాప్ చేసి బాల్ పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఒక 5 రోలు ఉన్నాయి. సో ప్రతి రోలో ఒక్కొక్క కలరు పెట్టాలి ఇలా స్వాప్ చేసినప్పుడు. సో అలా ఫాస్ట్గా అన్ని కలర్లు ప్రాపర్గా ఎవరైతే పెడతారో అలైన్డ్గా వాళ్ళు విన్నారు. కల్కి గారు విన్నారు. తర్వాత సారీ, ఇది పీకే వర్సెస్ కల్కి. అదే నేను ఇందా నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇది పీకే. ఎందుకంటే ఇందాక పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా, సో పవన్ కళ్యాణ్ అన్డిజర్వ్డ్ ఇచ్చాడు కదా కల్కికి, అలాగా అన్డిజర్వ్డ్ ఇచ్చిన కల్కి దగ్గర ఓడిపోయాడు. సో ఇక్కడ కల్కి గెలిచారు. ఇప్పుడు కల్కి గారు డిమాండ్ పవన్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కల్కి ఏమో అన్డిజర్వ్డ్ అదే అన్వర్తీ అని చెప్పి డిమాండ్ పవన్కి ఇచ్చారు కదా, ఇక్కడ డిమాండ్ పవన్ గెలుస్తాడు. అది మ్యాటర్. సారీ. సో అక్కడ క్రాస్ వర్డ్ పజిల్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు పేపర్లో కూడా ఆడుకునే న్యూస్ పేపర్లో మ్యాగజైన్స్లో వచ్చేవి. సో వీళ్ళు క్వశ్చన్ ఇస్తారు. ఫస్ట్ దీని ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ మనకు అర్థం కావాలి. ఆన్సర్ అర్థమైతే అది డయాగ్నల్గా ఉండొచ్చు, స్ట్రైట్గా అవ్వచ్చు, హారిజాంటల్గా ఉండొచ్చు, వెర్టికల్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అది మనం గెస్ చేసి దాన్ని మార్కప్ చేయాలి. అలా ఎక్కువగా మార్కప్ చేసింది డిమాండ్ పవన్. అలా డిమాండ్ పవన్ విన్ అయ్యాడు. ఇక్కడ బాగా ఆడాడు అబ్బాయి. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చేసరికి డాలియన్ సెలెక్ట్ చేస్తాడు. ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా డిమాండ్ పవన్ విన్ అయ్యాడు. ఇది ఒక పెద్ద గేమ్. ఒక బోర్డు ఉంటుంది ప్లాంక్ లాగా, దాని ముందేమో దాని ఏమంటారు ఒక గ్లాస్ ఉంది అంటించి. సో దీనికి హెల్ప్ కావాలంటే బిందు మాధవి, అభిజిత్. బిందు మాధవి ఏమో డిమాండ్ పవన్కి సపోర్టు, బిందు మాధవి కాదు అభిజిత్ డిమాండ్ పవన్కి సపోర్టు, బిందు మాధవి ఏమో డాలియా గారికి సపోర్టు. ఈ స్మైలీ బాల్ వేయాలి. వేసిన తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని ఆ బాల్ని అలాగా ఈ బోర్డుని అలా టిల్ట్ చేసి ఆ బాల్ ఆ గ్లాస్లో పడేటట్టు చూడాలి. గ్లాస్లో పడిన తర్వాత అక్కడి నుంచి బాల్ తీసి అక్కడ ఇంకొక బౌల్ ఉంది, అందులో వేయాలి. సో ఎవరైతే ఎక్కువ బాల్ వేస్తారో ఇన్ దట్ గివెన్ టైం వాళ్ళు విన్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ చాలా బాగా ఆడాడు, డిమాండ్ పవన్ విన్ అయ్యాడు. సో చెప్పాను కదా, ఎన్నిసార్లు విన్ అయినా చివరికి ఉన్న వాళ్ళకి ఆ లక్ ఉంటుంది. సో నేనైతే ఏం చేస్తానంటే పోయింది, ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో ముందే ఆడేస్తాను. తర్వాత వీక్ కంటెస్టెంట్లు ఉంటే అప్పుడు చూద్దాం అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో లక్ యాడ్ అయ్యి లాస్ట్లో మళ్ళీ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉంటే అదో బొక్క. ఇక్కడ ఏమైంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి శ్రేయ అంటాను, ఇక గుర్తు పేర్లు కన్ఫ్యూజన్, శ్రీజ గారును మనీష్ ఉండిపోయారు. సో అడ్వాంటేజ్ అయింది కదా, ఎందుకంటే ఒక టాస్క్ ఏసీడీసీలు, శ్రీజకి అయితే 2. ఇక్కడ సరైన కామెడీ. నేను చాలాసేపు ఆలోచించి వీళ్ళేటి అరిసేస్తున్నారు, అరిస్తే బల్బు పగిలిపోద్దా, అలా అయితే నేను ఒక్కొక్కసారి పిచ్చోళ్ళు అరుస్తాను. ఇక్కడ నా బల్బులు ఎన్ని పగిలిపోవాలి. సో 2 బల్బులు పెట్టారు, 2 ట్యూబ్లైట్లు. ఎవరైతే అరిసినప్పుడు ఆ ట్యూబ్లైట్ ఇరిగిపోద్దో వాళ్ళు విన్నారంటే అలా అలాగే అరిసేస్తున్నారు. హైలైట్ విషయం ఏంటంటే శ్రీజకి గొంతు ఉంది, అరిసింది. డెమాండ్ పవన్కి కూడా ఎంత గొంతు ఉందని నాకు ఈరోజే తెలిసింది. తర్వాత అక్క వచ్చి శ్రీముఖిగా అది కాదురా పిల్లలు ఆట అంటే, నేనేదో ప్రాంక్ చేశాను, మీరు సీరియస్గా తీసుకున్నారు అని చెప్పి 2 గల్ఫ్ బాల్ పెట్టి ఇచ్చి, ఈ 2 గల్ఫ్ బాళ్ళు ఆ ట్యూబ్ మీద నిలబెట్టాలి. ఎవరైతే పర్ఫెక్ట్గా నిలబెట్టి 1 2 3 4 5 కౌంట్ అని చెప్పే దాకా ఉంటారో వాళ్ళు విన్నారంటే సునాయాసంగా ఆమె విన్ అయిపోయారు. ఎవరు పేరేంది, శ్రీజ గారు. సో అలా డిమాండ్ పవన్ ఓడిపోయాడు, శ్రీజ గారు గెలిచారు. చివరికి ఎవరు మిగిలారు ఇప్పుడు, శ్రీజ గారు, మనీష్. వీళ్ళకి లాస్ట్ టాస్క్ వచ్చేసరికి
ఆ మ్యాగ్నెటిక్ పోల్స్ టాస్క్ అన్నమాట. ఒక మ్యాగ్నెట్ ఒక నాన్ మ్యాగ్నెట్ ఉంటాయి. సో 1 by 1 ఒక బోర్డు అంటే సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే తెలియదు కదా ఏది మ్యాగ్నెటో ఏది నాన్ మ్యాగ్నెటో, సార్ పెట్టినప్పుడు ఇలాగా అంటుకుంటాయో వాళ్ళు పోయినట్టు. ఇది బెస్ట్ ఆఫ్ 3. సో ఆ బెస్ట్ ఆఫ్ 3లో ఎవరు ఎక్కువ సార్లు విన్ అయితే వాళ్ళు విన్నరు. సో శ్రీజ గారు పెట్టినప్పుడు పోయే. సో అలాగా మనీష్ విన్ అయ్యాడు. ఇందులో కొంచెం బుర్ర పెట్టాలి లక్తో పాటు. ఇక్కడ మనీష్ విన్ అవ్వడం వల్ల ఓవరాల్ రాజ్యం అంతా మనీష్కి వచ్చింది. మనీష్ మంచిగా 5 రోజులు ప్రిపేర్ అయ్యాడంట ఓటీపీలకి. చాలా పర్ఫెక్ట్గా తన బిగ్ బాస్ అగ్ని పరీక్ష జర్నీ మొత్తం చెప్పాడు. ఒక డౌన్ నుంచి ఒక ఫాల్ నుంచి ఎలా రైజ్ అవ్వాలి, రైజ్ అయ్యి మనం ఎలా నించోవాలి, ఎలా పరిగెట్టాలి, మన గోల్ని ఎలా అచీవ్ చేయాలనేది దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ నేనే. ఈ అగ్ని పరీక్షలో నాకు అదంతా జరిగింది. అండ్ ఒక ఎల్లో కార్డ్ నుంచి ఒక స్టార్ ప్లేయర్ అయ్యి ఓటీపీలు చేస్తాను. సేమ్ ఇలానే బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటుంది, అక్కడ కూడా ఇలానే కంటిన్యూ చేస్తానని చెప్పి మంచి టెంప్లెట్గా బాగా చెప్పాడు. కోరిలేట్ చేస్తూ తన ఎక్స్పీరియన్స్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష బాగా అనిపించింది. సో అలా ఇంక ఈరోజు వరస్ట్ ప్లేయర్ వేయలేదంటే కాబట్టి దాని తర్వాత అందరూ ఎమోషనల్ అయ్యారు, అందరూ హగ్గులు ఇచ్చుకున్నారు, మంచి మోటివేషనల్ డైలాగులు చెప్పారు. లైక్ నవదీప్ కానీ మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా అచీవ్ చేశారు, లైఫ్లో కూడా అచీవ్ చేస్తారని ఇలాంటి టెంప్లెట్ ఆన్సర్లో. బిందు మాధవి గారు కూడా బాగా ఎమోషనల్ అయ్యి వెళ్ళి హగ్ ఇచ్చారు. తర్వాత అభిజిత్ కూడా అలాగే సమ్ మోటివేషనల్ అయినా. మీ గ్రాఫ్ ఆల్రెడీ అప్ ఉంది, ఇంకా డౌన్ ఉండదు, ఎలా ఛానలైజ్ అవుతాయో చూసుకోవాలి. సో మాకు కూడా హ్యాపీయే కదా, మీరు మీ 5 మెంబర్స్లో ఎవరు వెళ్ళినా వాళ్ళు విన్ అయితే మాకు హ్యాపీ కదా అని చెప్పి శ్రీముఖి కూడా ఎమోషనల్ అయ్యారు. తర్వాత డ్యాన్స్లు వేసుకున్నారు. ఓవరాల్గా కథం టాటా బాయ్ బాయ్. సో అది మ్యాటరు. ఓవరాల్గా కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ పాయింట్, మీ ఫేవరెట్ టాప్ 5 ఆర్ టాప్ 6 ఎవరు ఆ టాప్ 5 టాప్ 6లో ఎవరు ఆ ఆరుగురు ఏందరచ్చి ఆ ఆరుగురు ఎవరో మీరు కామెంట్ చేయండి. ఈ ఆరుగురిని బ్రో మేము బిగ్ బాస్ సీజన్ 9లో చూద్దాం అనుకుంటున్నాం కామెంట్ చేయండి. అంతకుమించి చేయలేదు. ఒక రోజు ఉంది, ఓటేసుకోండి. ఆదివారం మనకి టెలికాస్ట్ అవుతుంది 7 గంటలకు. బట్ శనివారమే అది జరిగిపోద్ది షూటింగ్ అంతా. 1-1 లాగా ఒకరోజు మైనస్లో ఉంటుంది. సో శనివారం నుంచి అప్డేట్లు వస్తాయి, రేపు కూడా అప్డేట్లు వస్తాయి. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చెయ్యకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే అన్ని అప్డేట్లు రివ్యూలు చాలా ఫాస్ట్గా వస్తాయి మన దాంట్లో. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతా, మీరు అది క్లిక్ చేస్తే అలా వెళ్ళిపోతారు. అక్కడ కూడా చాలా అప్డేట్లు వీడియోల కంటే ఫాస్ట్గా ఉంటాయి. సో కైండ్లీ డూ దట్. మళ్ళీ రేపు కొన్ని వాల్యుబుల్ అప్డేట్స్తో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.